నాకు తెలుసార్థి, నువ్వు చేసిన ఈ పని వెనుకాల ఉన్న ఉద్దేశం మంచిదేనని. నువ్వు తల్లిగా పల్లవి పావళ్లకు దగ్గర కావాలనుకుంటున్నావు. కానీ అక్కడ జరిగిన పొరపాటు ఒకటి. నువ్వు అర్పిత రూపంలోకి మారి నీ గమ్యాన్ని చేరుకోవాలనుకున్నావు. ఇప్పుడేం చేసినా లాభం లేదమ్మా, లాభం లేదు. తెలుసో తెలియకో నేను యశ్వంత్ గారి మనసును బాధ పెట్టాను. తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. ఇకైనా నన్ను జీవితంలో ఎప్పుడు నమ్మరు. ఇంత కష్టపడి ప్రయత్నించినా కూడా నేను విజయం సాధించలేకపోయాను. పల్లవి మనసుని గెలుచుకోలేకపోయాను. నేను ఫెయిల్ అయ్యానబ్బా, నేను ఫెయిల్ అయ్యాను. లేదార్తి, నువ్వు ఫెయిల్ అవ్వలేదమ్మా. పావని తన లేలేత చేతులతో నీ కన్నీళ్లు తుడిచి నిన్ను అమ్మ అని పిలిచిందో నువ్వు చూడలేదా? చూడార్తి, నువ్విప్పుడు మొత్తం 3 పిల్లలకి అమ్మవి. ఆ 3 పిల్లల బాధ్యత నీ మీదుంది కాబట్టి నువ్వు అసలు అధైర్యపడకూడదార్తి. నువ్వు చూస్తూ ఉండార్తి, యశ్వంత్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. నువ్విలా ఈ రోజు ఎందుకు చేశావో తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నిజం చెప్తున్నాను, నీ కష్టం ఎప్పుడు వృధాకపోదు. పల్లవి ఇంకా యశ్వంత్ ఏదో రోజు మనస్ఫూర్తిగా నిన్ను స్వీకరిస్తారు. ఒక అమ్మ మనసు చెప్పే మాట ఎప్పుడూ అబద్ధం కాదు. నువ్వు కేవలం ఆత్మవిశ్వాసం పైన నమ్మకం ఉంచుకో ఆర్తి. లేదమ్మా, నాకైతే ఆర్తి చేసింది తప్పు అనిపించట్లేదు. తనొచ్చింది అర్పిత స్థానంలోకే కదా, అందుకే మనం తనకి అర్పిత అని పేరు కూడా మార్చాం. పంకజ్ చెప్పింది నిజమే. ఈరోజు తను పల్లవి పావనీలకు అమ్మ కావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ఇంటి ఆదర్శ కోళ్లుగా మారే దిశలో మొదటి అడుగు వేసింది. తను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనం అభినందించక తప్పదు. కానీ పాపం తను ఇంత ప్రయత్నించినా కూడా ఏ ప్రయోజనం జరగలేదు. పల్లవి ఆర్తిపై కోపంగా ఉంది. ఇప్పుడు యశ్వంత్ కూడా తనకి దూరం అయిపోతాడు. మనం తనకి 3 నెలలు టైం ఇచ్చాం. ఈ సమయంలో మంచి కోడలిగా, మంచి భార్యగా, పిల్లలకి కన్న తల్లిగా మారి చూపించాలని. కానీ తను ఆ గమ్యాన్ని చేరుకుంటుందని నాకు అనిపించడం లేదు. యశ్వంత్ తనపై చాలా కోపంగా ఉన్నాడు. తననెప్పటికీ క్షమించలేడు. ఒకవేళ ఆర్తియే గనక తన గమ్యాన్ని చేరుకోవాలంటే పిల్లలతో పాటు యశ్వంత్ని కూడా శ్రద్ధగా చూసుకోవాలి. ఒక ఆదర్శ గృహిణి అంటే అర్థం అదే కదా. తన ఇంటి వాళ్ళందరితో పాటు పిల్లల బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తూ తన భర్తను కూడా సంతోషంగా ఉంచాలి. నాకైతే ఇందులో ఏ సందేహం లేదు. ఒక భారీగా తను సఫలమయ్యి యశ్వంత్, రా బాబు, రా. అమ్మా, నేను మీ అందరితో ఓ విషయం మాట్లాడాలి. చెప్పు బాబు, ఏంటి విషయం? నాన్నగారు, రేపు అర్పిత ఆబ్దికం. ప్రతి సంవత్సరంలాగే నేను ఈ సంవత్సరం కూడా అర్పిత ఆబ్దికం చేయాలనుకుంటున్నాను. అది కూడా పూర్తి సంప్రదాయబద్ధంగా. నువ్వేం మాట్లాడుతున్నావు యశ్వంత్? పోయిన సంవత్సరం విషయం వేరు, ఈ సంవత్సరం విషయం వేరు. ఇప్పుడు నీకు ఆర్తితో 2వ పెళ్లి కూడా జరిగింది. అర్పిత ఆబ్దికం గురించిన ఆలోచన మైండ్లో నుంచి తీసే.
నాన్న, పునర్వివాహం చేసుకున్నంత మాత్రాన అర్పితకి నాకు ఉన్న అనుబంధంలో ఎటువంటి మార్పు ఉండదు. కాబట్టి ఇందులో తప్పే ఉంది? తప్పు ఉంటుంది, చాలా తప్పు ఉంటుంది. ఆర్తితో పునర్వివాహం జరుగుతున్న సమయంలోనే నువ్వు అర్పితకు శ్రద్ధాంజలి ఘటించావు. మన సంస్కృతి సంప్రదాయాలు చెప్పేవి కూడా ఇవే. తన రెండో భార్య బ్రతికి ఉండగా చనిపోయిన మొదటి భార్యకు ఆబ్దికం పెట్టకూడదని. ఇది కరెక్ట్ కాదు యశ్వంత్. చనిపోయిన భార్యకు శ్రద్ధాంజలి ఘటించడం ధర్మ విరుద్ధం. నేను ఇటువంటి విధి విధానాలను పట్టించుకున్నాను గారు. నాకు అర్పితకి ఉన్న అనుబంధంలో ఎటువంటి మార్పు ఉండదు. యశ్వంత్, మనం సమాజంలో బతుకుతున్నాం. సమాజంలో ఉండే నియమాల్ని పాటించడం మన అందరి ధర్మం. ఏ పండితుడు, ఏ పూజారి కూడా ఈ ఆబ్దికం చేయడు. నాన్న, నేను అర్పిత ఆబ్దికం ఖచ్చితంగా చేస్తాను. ఇది చేయడానికి నాకు పండితులతో, సమాజంతో ఏ అవసరం లేదు. తన భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించడం, తనని స్మరించుకోవడం ఏ రకంగానూ అధర్మం కాదు. సరే, ఒకవేళ నువ్వు ఇలా చేయాలనుకుంటే నా నిర్ణయం కూడా విను. ఈ అధర్మాన్ని నేను నా ఇంట్లో జరగనివ్వను. అర్పిత ఆబ్దికం ఈ ఇంట్లో మాత్రం జరగటానికి వీల్లేదు. యశ్వంత్ బాబు, ఆగండి. యశ్వంత్, నేను నా కూతురు తరపున మాట్లాడడానికి రాలేదు. నేను తనని వెనకేసుకురాను. నాకు తెలుసు యశ్వంత్ ఆర్తి వల్ల పెద్ద పొరపాటు జరిగిందని. కానీ ఒక అమ్మ స్థానంలో ఉండి నేను కేవలం ఆర్తిని క్షమించండి అనే విన్నపం మాత్రమే చేసుకోగలను. తను చేసిన తప్పుకి మీకు మీరు శిక్ష వేసుకోవద్దు యశ్వంత్ బాబు, వేసుకోవద్దు. ఇప్పుడు మీ మనసులో ఎంత పెద్ద బాధ ఉందో నేను అర్థం చేసుకోగలను. మీ మనసులో మొదలైన తుఫాన్ నుంచి ప్రశాంతత కోసం మీరింటి నుంచి బయటకు వెళ్తున్నారు. వద్దు యశ్వంత్ బాబు, మనశ్శాంతి ఎప్పుడు ఊళ్ళో ఉన్న ఖాళీ రోడ్ల పైన దొరకదు యశ్వంత్, మన ఇంట్లో మాత్రమే దొరుకుతుంది. మీరు మీ పిల్లల్ని గుండెలకి ప్రేమగా హత్తుకున్నారంటే అప్పుడు చూడండి, మీ మనసులో చెలరేగిన తుఫాను వెంటనే పూర్తిగా ప్రశాంతంగా మారిపోతుంది. యశ్వంత్ బాబు, ఇప్పుడు మీ పిల్లలకి మీ అవసరం చాలా ఉంది యశ్వంత్. పల్లవి, పావని అంశు ఇద్దరు భోంచేశారు. నువ్వు కూడా తినొచ్చు కదా ప్లీజ్. ఖాళీ కడుపుతో పడుకోవద్దు పల్లవి, ప్లీజ్ కొంచెమైనా తిను. కొంచెమైనా తిను అక్క, ప్లీజ్. కొంచెం తిను.
నాకు ఆకలిగా లేదు. నీకు తెలుసా నీ ఫేవరెట్ బర్గర్ ఇంకా కేక్ కూడా ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి. మ్మ్. అలాగే ఈ కేక్ మొత్తం ఎవరు తింటారు చెప్పు? పల్లవి, నీకు తెలుసా నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నావో మీ డాడీ కూడా నా మీద అంతే కోపంగా ఉన్నారు. మరి తనకి భోజనం ఎవరు తినిపిస్తారు చెప్పు? నేను వెళ్ళి డాడీకి తినిపిస్తాను. నువ్వు చెడ్డదానివి. మా డాడీ చాలా మంచివారు. ఇలా రండి, ఇద్దరు ఇలా రండి. భోంచేసిన తర్వాత సరిగ్గా మూతి కూడా కడుక్కోరా? ఉమ్? నేను క్లీన్ చేస్తాను. మమ్మీ, నువ్వు పొద్దు నుంచి ఏమీ తినలేదు కదా, కొంచెం తినవా ప్లీజ్? నేను తర్వాత తింటానమ్మా. నాకిప్పుడు ఆకలిగా లేదు. థ్యాంక్ యూ. వెళ్ళండి, మీరు వెళ్ళి ఇంకా ఆడుకోండి. నేను కాసేపట్లో వచ్చేస్తాను. ఉమ్? పద పావని, ఆడుకుందాం. సారీ ఆర్తి, నేను చెప్పినందువల్లే నువ్వు అర్పితగా మారావు. అందుకే ఇంట్లో ఇదంతా జరిగింది. ప్లీజ్ నన్ను క్షమించు. అక్క ప్లీజ్, నువ్వేం చెప్పినా సరే, ఏం చేసినా సరే నా మంచి కోసమే చేసావుగా, నాకు సాయం చేయడానికే చేసావుగా. ఇప్పుడు నువ్వు ఇలా సారీ చెప్పి నన్ను ఇంకా బాధ పెట్టకు ప్లీజ్. డాడీ, నిన్నెప్పుడైనా మమ్మీ ఖాళీ కడుపుతో పడుకోనిచ్చిందా? లేదమ్మా. మీ మమ్మీ నిన్ను పావనిని కూడా ఎప్పుడు ఖాళీ కడుపుతో పడుకొనిచ్చేది కాదు, అవునా? ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ నాన్న. నన్ను యశ్వంత్ గారు క్షమించరని నాకు తెలుసు.
అయినా సరే నేను తనకి సారీ చెప్పి తీరుతాను. సారీ చెప్పడం నా బాధ్యత కూడా. ఆయన ఈ రూమ్లోకి వచ్చి రాగానే నేను ఆయనకు సారీ చెప్తాను. సారీ చెప్పడం వల్ల ఎన్ని మాటలు పడ్డా పర్వాలేదు. సైలెంట్గా వింటాను, కానీ సారీ మాత్రం చెప్తాను. యశ్వంత్ గారు, నేను